వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను వందన. ముందుగా హెడ్లైన్స్. గ్రామ పంచాయతీ ఎన్నికలు, రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన ఖరారు. అంతటి బలహీనమైన నాయకుణ్ణి కాదు, జగ్గారెడ్డి స్పష్టం. రైలు పట్టాలపై బైఠాయించిన కవిత, అదుపులోకి తీసుకున్న పోలీసులు. జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనం, స్పందించిన బీజేపీ. యాదగిరిగుట్ట భక్తులకు శుభవార్త, ఎంఎంటీఎస్ రైలుకు గ్రీన్ సిగ్నల్. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన ఖరారైంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఆయన ఒక్కో రోజు ఒక్కో జిల్లాలో పర్యటించనున్నారు. డిసెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు ఆయన పర్యటన కొనసాగనుంది. డిసెంబర్ 1న మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్, డిసెంబర్ 2న ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, డిసెంబర్ 3న కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్, డిసెంబర్ 4న ఆదిలాబాద్, డిసెంబర్ 5న నర్సంపేట, డిసెంబర్ 6న నల్గొండ జిల్లాలోని దేవరకొండ ప్రాంతాల్లో ఆయన పర్యటన సాగుతుంది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంతో గ్రామాల్లో ఎన్నికల వాతావరణం నెలకొంది. 3 దఫాలుగా ఎన్నికలు జరగనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వెల్లడించారు. మొదటి దశ నామినేషన్లు నవంబర్ 27న ప్రారంభం కాగా పోలింగ్ డిసెంబర్ 11వ తేదీన జరగనుంది. రెండవ దశ నామినేషన్లు నవంబర్ 30న, మూడవ దశ నామినేషన్లు డిసెంబర్ 3న ప్రారంభం కానుండగా రెండో దశ పోలింగ్ డిసెంబర్ 14న, మూడో దశ పోలింగ్ 17న జరగనుంది. 2023 అసెంబ్లీ ఎన్నికలో ఓటమి పాలైనంత మాత్రాన తాను కుంగిపోయే వ్యక్తిని కాదని, అంత బలహీనమైన నాయకుడిని కాదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు. రాజకీయాల్లో అన్ని ప్రశ్నలకు ఒకేసారి సమాధానం ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించడం సరికాదని ఆయన అన్నారు. లక్ష్మణ్ వయసు 69 ఏళ్లని, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు అవుతోందని, అప్పటికింకా లక్ష్మణ్ పుట్టలేదని అన్నారు. అలాంటి లక్ష్మణ్ తమ పార్టీ నాయకుడి గురించి మాట్లాడటం సముచితం కాదని అన్నారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వ్యవసాయాన్ని అభివృద్ధి చేశామని, ఎఫ్సీఐని ఏర్పాటు చేశామని, పెత్తందారీ భూములను పేదలకు పంచామని, బ్యాంకులను పల్లెలకు తెచ్చామని, బాలానగర్ బీడీఎల్ వంటి కంపెనీలు తెచ్చామని ఆయన అన్నారు. మోదీ అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు అవుతోందని, వారు ఏం కంపెనీలు ప్రారంభించారో చెప్పాలని నిలదీశారు. 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించింది రాజీవ్ గాంధీ అని ఆయన గుర్తు చేశారు. దేశంలో ఐటీ అభివృద్ధికి రాజీవ్ గాంధీ ఆలోచనలే కారణమని అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉన్న అభివృద్ధి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉందా అని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ దొంగ ఓట్లతో గెలుస్తూ వస్తోందని విమర్శించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కామారెడ్డిలో రైలు రోకో చేపట్టిన కవితను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో కార్యకర్తలకు పోలీసులకు మధ్య స్వల్ప వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ హామీ మేరకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కవిత తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రైలు రోకో చేపట్టారు. కార్యకర్తలతో కలిసి కవిత రైల్వే పట్టాలపై బైఠాయించి నిరసన తెలిపారు. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా తోపులాట జరిగింది. ఈ ఘటనలో కవితకు స్వల్ప గాయాలయ్యాయి. జీహెచ్ఎంసీలోని మున్సిపాలిటీల విలీనంపై తెలంగాణ బీజేపీ స్పందించింది. నగర పరిధిలోని 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని 2 రోజుల క్రితం తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. జీహెచ్ఎంసీని విస్తరించాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు మంత్రి శ్రీధర్ బాబు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ నిర్ణయంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు స్పందిస్తూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపాలిటీల విలీనాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఈ విలీనం అశాస్త్రీయంగా ఉందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన మిత్రపక్షం మజ్లిస్ పార్టీకి లబ్ధి చేకూర్చేందుకు మున్సిపాలిటీలను విలీనం చేస్తోందని ఆరోపించారు. ఈ నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని సూచించారు. భక్తులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ రైళ్లను నడిపేందుకు చర్యలు చేపడుతున్నామని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులు ఇప్పటికే మంజూరయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ్తో కలిసి కిషన్ రెడ్డి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 26 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన హైటెక్ సిటీ స్టేషన్ తొలి దశ పనులు వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తవుతాయని చెప్పారు. అనంతరం 10 కోట్ల రూపాయలతో రెండో దశ పనులు మొదలు పెడతామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా రైల్వే వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని, ఒకేసారి 40 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నట్లు కిషన్ రెడ్డి వివరించారు. ముఖ్యంగా సికింద్రాబాద్ స్టేషన్ ఆధునిక
ఆధునీకరణకు 720 కోట్ల రూపాయలు, నాంపల్లి స్టేషన్ అభివృద్ధికి 350 కోట్ల రూపాయలు కేటాయించినట్లు పేర్కొన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం సంక్రాంతి పండుగ సందర్భంగా హైటెక్ సిటీ స్టేషన్లో 16 ప్రత్యేక రైళ్లకు హాల్టింగ్ కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడి నుంచి విశాఖపట్నం, షిరిడి, ముంబై, మచిలీపట్నం, కాకినాడ, నర్సాపురం వెళ్లే రైళ్లు ఆగుతాయని ఆయన వెల్లడించారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.